నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ దుర్గా. మీ కారు లేదా బైక్ పాతదైపోయిందా? ఫిట్నెస్ రెన్యువల్ కోసం ఆఫీసు మెట్లెక్కకుండానే ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. ఆ మెసేజ్ చేసే రోజులు పోయాయి. దొడ్డిదారిన పొందే సర్టిఫికెట్లకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం వాహన ఫిట్నెస్ విషయంలో సరికొత్త స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తోంది. ఆ కొత్త రూల్స్ ఏంటి? మీ వాహనంపై అవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఫేక్ దందాకు అడ్డుకట్ట వేయడానికే కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను సిద్ధం చేసింది. దీని ప్రకారం ప్రైవేటు వాహనాలు కూడా కమర్షియల్ వెహికల్స్ తరహాలోనే అధికారిక ఆటోమేటెడ్ టెస్ట్ సెషన్లలో టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే బండిని ఫిజికల్గా అక్కడికి తీసుకెళ్తేనే టెస్ట్ చేస్తారు, లేదంటే కుదరదు. కొత్త రూల్స్ ప్రకారం వాహనం వయసు 15 ఏళ్లు దాటితే రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం ఖచ్చితంగా ఆటోమేటెడ్ టెస్ట్ స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇండియాలో ఇప్పటికే 160కి పైగా ఇలాంటి స్టేషన్లు ఉన్నాయి. అక్కడ కంప్యూటరైజ్డ్ మిషన్ల ద్వారా ఫిట్నెస్ ఎమిషన్ చెక్స్ చేస్తారు. 15 ఏళ్లు దాటిన వాహనాలకు ప్రతి 5 ఏళ్లకోసారి ఈ టెస్ట్ తప్పనిసరి. దీనివల్ల ఏజెంట్ల ద్వారా ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చుకునే ఛాన్స్ పూర్తిగా మూసుకుపోతుంది. అంతేకాదు, ఈ మొత్తం ప్రాసెస్లో అత్యంత కీలకమైన మార్పు ఇంకోటి. ఇన్స్పెక్షన్ నిజంగానే జరిగిందా లేదా అని క్రాస్ చెక్ చేయడానికి ప్రభుత్వం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసే ముందు టెస్టింగ్ స్టేషన్ లేదా అధికారి వాహనానికి సంబంధించిన కనీసం 10 సెకండ్ల వీడియోను అప్లోడ్ చేయాలి. ఇది సాధారణ వీడియో కాదు, జియో ట్యాగ్ అంటే లొకేషన్తో కూడిన వీడియో అయి ఉండాలి. ఈ వీడియోలో వాహనం ముందు, వెనుక, ఎడమ, కుడివైపు భాగాలు అంటే 360 డిగ్రీలు కవర్ అవ్వాలి. అలాగే నంబర్ ప్లేట్, చాసిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్ స్పష్టంగా కనిపించాలి. ఇలా చేయటం వల్ల ఇన్స్పెక్షన్ చేయకుండానే సర్టిఫికెట్లు ఇచ్చే పాత పద్ధతులకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడుతుంది. ఒకవేళ మీ వాహనం ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి అంటే, దీనికి కూడా ప్రభుత్వం స్ట్రిక్ట్ డెడ్ లైన్ పెట్టింది. వాహనం ఫెయిల్ అయిన రోజు నుంచి రిపేర్ చేయించుకొని మళ్లీ టెస్ట్ పాస్ కావడానికి గరిష్టంగా 180 రోజులు మాత్రమే గడువిస్తారు. ఈ గడువులోగా సర్టిఫికెట్ పొందలేకపోతే ఆ వాహనాన్ని అధికారికంగా ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికల్గా ప్రకటిస్తారు. వెంటనే నేషనల్ వాహన్ డేటాబేస్లో ఈ బండిని ఈఎల్వీగా మార్చేస్తారు. అంటే ఆ బండి ఇక రోడ్డెక్కడానికి పనికిరాదు, స్క్రాప్కి వేయాల్సిందేనని అర్థం. గతంలో పెనాల్టీలు చెల్లించి 180 రోజుల గడువును పదే పదే పొడిగించుకునే వెసులుబాటు ఉండేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం ఆ ఆప్షన్ తీసేస్తున్నారు. బండిని కండిషన్లో ఉంచుకోవడం లేదా స్క్రాప్ చేయడం, ఈ రెండే ఆప్షన్లుంటాయి. టెస్టింగ్ స్టేషన్లు కూడా తప్పుడు రిపోర్టులు ఇవ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో రోడ్డు భద్రతను పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడమే ఈ కొత్త విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. డిజిటల్ సాక్ష్యాలతో కూడిన ఈ పారదర్శక విధానం వల్ల కండిషన్ లేని డొక్కు వాహనాలు రోడ్ల మీద నుంచి తొలగిపోతాయి. ఇండియాలో వెహికల్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా ఇదో పెద్ద ముందడుగు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.